Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం iPhone 16 Pro అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ డివైస్ వచ్చేసి ఇండియాలో మనకి 1,20,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో వస్తున్న లేటెస్ట్ ఫీచర్స్ ఏంటి, iPhone 16 Pro కి 16 Pro Max కి ఉన్న బిగ్ డిఫరెన్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ టైటానియం అనమాట. సో అందుకనే డివైస్ చూడొచ్చు, మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ మనకి ఐఫోన్ అని చెప్పి ఉంటుంది, అది కూడా బ్లాక్ కలర్. టాప్ అండ్ బాటమ్ మనకి యాపిల్ లోగో ఇన్ బ్లాక్ కలర్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ టాప్ లో iPhone 16 Pro అని చెప్పి రాసి ఉంటుంది, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సీరియల్ నెంబర్ అండ్ IMEI నెంబర్ ఉంటాయి. మీరు ఈ బాక్స్ థర్డ్ పార్టీ వెబ్సైట్ లో కనుక పర్చేస్ చేస్తే ఒరిజినలా కాదా అని చెప్పి చిన్న డౌట్ ఉందనుకోండి, మీరు ఒక UV లైట్ యూజ్ చేసి డివైస్ వెనకాల కనుక మీరు ఇలా లైట్ ఫోకస్ చేస్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో మీకు యాపిల్ లోగో విత్ QR కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ QR కోడ్ కనుక కనిపిస్తే ఇది ఒరిజినల్ బాక్స్ అన్నట్టు. కింద కూడా మనకి ఇంకొక QR కోడ్ ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ గా పైన కింద 2 పుల్ ట్యాప్స్ ఉంటాయి. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. లెట్స్ ఓపెన్ ద బాక్స్. సో చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్ iPhone 16 Pro. సో డివైస్ తీసి పక్కన పెడితే మనకి బాక్స్ లో వచ్చేసి ఒక USB-C to USB-C కేబుల్ ఉంటుంది అండ్ ఒక చిన్న బుక్లెట్, వారంటీ షీట్ అండ్ eSIM యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చిన్న పాంప్లెట్ అనమాట. దట్ సెట్. ఇంకా బాక్స్ లో అయితే ఇంకేమి లేవు. డివైస్ గురించి ఒకసారి చూద్దాము. సో iPhone 16 Pro చాలా చిన్నగా ఉంది ఫోన్. బ్యాక్ సైడ్ చూడొచ్చు 3 కెమెరాస్ అండ్ LiDAR సెన్సార్ విత్ ఎ ఫ్లాష్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక పేపర్ షీట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు యాక్షన్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్. రైట్ సైడ్ చూస్తే మనకి 2 బటన్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి పవర్ బటన్, ఇంకోటి వచ్చేసి కెమెరా కంట్రోల్. పేపర్ షీట్ ని రిమూవ్ చేద్దాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి లేటెస్ట్ జెన్ సెరామిక్ షీల్డ్ అయితే వస్తుంది. iPhone 12 సిరీస్ తో కంపేర్ చేస్తే 50% స్ట్రాంగ్ అనమాట. సో చూడాలి 1 year తర్వాత ఎలా ఉంటుందో. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ ఉండదు, జస్ట్ గ్లాస్ అనమాట, మ్యాట్ ఫినిష్. సైడ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ లాగా మనకి టైటానియం ఫ్రేమ్ తో అయితే ఉంటాయి. అండ్ బాటమ్ లో వచ్చేసి మనకి USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ అండ్ మైక్రోఫోన్. దీనికి కూడా మనకి IP68 రేటింగ్ అయితే ఉంటుంది. 6 meters అప్ టు 30 minutes వరకు అయితే సస్టైన్ అవ్వగలదు. ఈ టైటానియం వచ్చేసి మనకి గ్రేడ్ 5 టైటానియం అనమాట. ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. 16 Pro నుంచి ఏ కలర్ పర్చేస్ చేసినా దాని మీద కలర్ అనేది అంత ఈజీగా అయితే పోదు, మోర్ డ్యూరబుల్ గా అయితే ఉంటుంది. ఈ డివైస్ వచ్చేసి మనకి 199 grams ఉంటుంది అనమాట. లైట్ వెయిట్. హైట్ వచ్చేసి 5.89 inches, విడ్త్ వచ్చేసి 2.81, థిక్నెస్ చూసుకుంటే 0.33. సో కొంచెం హైట్ ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ డిస్ప్లే. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి 6.3 inches LTPO సూపర్ రెటినా XDR డిస్ప్లే అనమాట. లాస్ట్ ఇయర్ 15 Pro తో పోలిస్తే మనకి 0.2 inches డిస్ప్లే సైజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. 6.1 నుంచి 6.3 inches కి అయితే ఇంక్రీజ్ చేశారు. మన కామెంట్ సెక్షన్ లో కొంతమంది iPhone 16 కి 16 Pro కి సేమ్ డిస్ప్లే కాదా అని అడుగుతున్నారు. నో, మనకి iPhone 16 లో 6.1 inches, 16 Pro లో మనకి 6.3 inches డిస్ప్లే అనమాట. అందుకే మీరు డిస్ప్లే చూస్తే కొంచెం బోర్డర్స్ అనేవి చాలా థిన్ గా ఉంటాయి. లాస్ట్ ఇయర్ చాలా థిన్ గా ఉన్నాయి అనుకుంటే ఈ ఇయర్ ఇంకా థిన్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైం మనకి డిస్ప్లే హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో కూడా మనకి డాల్బీ విజన్ సపోర్ట్, HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటాయి. ఇయర్ నుంచి అట్ 1 Hz నుంచి 120Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ 1 Hz ఇయటం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అయితే లో బ్రైట్నెస్ లో యూజ్ చేస్తున్నా, డార్క్ రూమ్స్ లో యూజ్ చేస్తున్నా మనకి హెల్ప్ అవుతుంది. మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits దగ్గర ఉంటే మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి at 2000 nits. డిస్ప్లే అయితే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది మీరు బ్రైట్ సన్లైట్ లో యూజ్ చేస్తుంటే. స్లైట్ గా మనకి రెజల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది విత్ 460 ppi. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఆసమ్. నెక్స్ట్ కమింగ్ టు ది పర్ఫార్మెన్స్, మనకి దీంట్లో ఒక న్యూ చిప్ సెట్ అయితే యాడ్ చేశారనమాట. A18 Pro చిప్ సెట్. ఇది వచ్చేసి 3 nanometer సైజ్ ఉంటుంది. 6 core CPU, 6 cores GPU విత్ 8 GB ఆఫ్ RAM. A17 Pro తో కనుక మీరు కంపేర్ చేస్తే మనకి 15% CPU పర్ఫార్మెన్స్ అండ్ 15% GPU పర్ఫార్మెన్స్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి లెస్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో మనకి లాస్ట్ ఇయర్ వరకు హీటింగ్ ఇష్యూస్ అనేవి బాగా ఉండేవి కదా, అందుకని యాపిల్ వాళ్ళు కొత్తగా మనకి సబ్ థర్మల్ సిస్టమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇయర్ అంత ఈజీగా అయితే వార్మ్ అవ్వదు, కానీ బ్రైట్ సన్లైట్ లో గానీ గేమింగ్ ఎక్కువసేపు ఆడుతున్నా గానీ నాకైతే స్లైట్ గా అయితే వార్మ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అంత అయితే లేదు. యాపిల్ నుంచి వచ్చే చిప్ సెట్ గురించి మీకు తెలిసిందే, పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది.
నార్మల్ యూజర్ కి అయితే మీకు డిఫరెన్స్ తెలియదు కానీ పవర్ యూజర్ కి మాత్రం మీకు దీంట్లో డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. హార్డ్వేర్ రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ డివైస్ మనకి ఇన్బుల్ట్ గా iOS 18 తో అయితే వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఏఐ ఫీచర్స్ అయితే ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఏఐ ఫీచర్స్ మొత్తం మనకి 18.1 సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వస్తాయి. అది రాగానే నేను అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను. పర్ఫార్మెన్స్ లో మాత్రం ప్రో మోడల్స్ లో అయితే డోకాలేదు. మనకి కెమెరాస్ లో కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకొచ్చారు. ఇది మీరు లాక్ స్క్రీన్ లో నుండి సింగిల్ టైం క్లిక్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేశారనుకోండి ఫోటో క్యాప్చర్ చేస్తుంది. ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వీడియో రికార్డ్ చేస్తుంది. ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట, లేదంటే వీడియో ఆగిపోతుంది. స్లైట్ గా ట్యాప్ చేశారనుకోండి మనకి జూమ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ చేయొచ్చు. స్వైప్ చేస్తే పైకి కిందకి అంటే మనకి జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ అవుతుంది. స్లైట్ గా డబుల్ ట్యాప్ చేశారనుకోండి మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. చూస్తున్నారు కదా, ఫస్ట్ జూమ్ ఆప్షన్, తర్వాత పోర్ట్రేట్ మోడ్, ఆ తర్వాత ఎక్స్పోజర్. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి కెమెరాస్ అని చెప్పి ఉంటుంది. దీంట్లో 0.5x, 1x, 2x అండ్ 5x ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసి ఫోటోగ్రఫిక్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఫోటో తీసేటప్పుడే మీరు ఫోటోగ్రఫిక్ స్టైల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి టోన్. ప్రస్తుతానికైతే ఈ ఫీచర్స్ మాత్రమే మనకి కెమెరా కంట్రోల్ అయితే ఉంటాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే మీరు కెమెరా కంట్రోల్ బటన్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరాలోకి వెళ్ళి ఇక్కడ కెమెరా కంట్రోల్ అని ఉంటుంది. క్లీన్ ప్రివ్యూ, ఈ క్లీన్ ప్రివ్యూని కనుక టోన్ ఆన్ చేస్తే ఈ కంట్రోల్ బటన్ ని కెమెరా ఓపెన్ చేసిన తర్వాత స్లైట్ గా ప్రెస్ చేశారనుకోండి ఏదైనా ఆబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ అవ్వకపోతే ఇది ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కెమెరా బటన్ అనేది సింగిల్ క్లిక్ తో కావాలా, డబుల్ క్లిక్ తో కావాలా. అండ్ ఆల్సో ఇది కెమెరాకే కాదు, కోడ్ స్కానర్ కానీ, మ్యాగ్నిఫైర్ కానీ, లేదంటే ఫ్యూచర్ లో మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ దేనికైనా ఇది కస్టమైజ్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ సపోర్ట్ అనేది ఫ్యూచర్ లో వస్తుందని చెప్పి యాపిల్ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ది కెమెరా, మనకి వైడ్ యాంగిల్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి at f1.8 24mm ఫోకల్ లెంత్ లో ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని యూజ్ చేసుకుని మీరు 1x అండ్ 2x లో అయితే ఫొటోస్ తీసుకోవచ్చు. కొత్తగా వచ్చిన లెన్స్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. దీన్ని 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ లెన్స్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. at f2.2 13mm ఫోకల్ లెంత్ లో అయితే ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లో ఫొటోస్ తీస్తుంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే మనకి 2.6% లైట్ ని అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి కెమెరా లెన్స్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది చిప్ సెట్ తో పాటు. సో స్లైట్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ది టెలిఫోటో లెన్స్, మనకి టెలిఫోటో లెన్స్ ఇంకా 12 మెగాపిక్సెల్ లో ఉంటుంది అనమాట at f2.8. అండ్ దీంట్లో మ్యాక్రో మోడ్ సపోర్ట్, 25x వరకు జూమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి టెలిఫోటో లెన్స్ లో కూడా సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ మీరు కెమెరాలోకి వెళ్తే మనకి ఇక్కడ న్యూ మోడ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. రైట్ కి స్క్రోల్ చేస్తే ఇక్కడ స్పేషియల్ మోడ్ అని చెప్పి ఉంటుంది. 3D వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఈ మోడ్ ని యూజ్ చేసుకొని. విజన్ ప్రో కోసం మనం 3D వీడియోస్ అయితే దీని నుంచి రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కెమెరా బటన్ క్లిక్ చేస్తే మనకి ఫోటో నుంచి వీడియోకి, వీడియో నుంచి ఫోటోకి అయితే చేంజ్ అవుతుంది. మనకి టెలిఫోటో లెన్స్ లో మనకి ఇయర్ నుంచి టెట్రా ప్రిజం లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి 120mm వరకు మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మ్యాక్రో మోడ్ దగ్గర స్టార్ట్ చేస్తే 0.5x, 1x లో మనకి 24mm, 28mm, 35mm, 2x దగ్గర 48, 5x అండ్ 25mm జూమ్ వరకు మనకి ఫోన్ లో అయితే సపోర్ట్ ఉంటుంది. కమింగ్ టు ది వీడియో రికార్డింగ్, మనకి దీంట్లో కూడా 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. 24, 25, 30, 60 అండ్ 120 FPS లో. సినిమాటిక్ అండ్ డాల్బీలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాలో ఇంకొక న్యూ ఫీచర్ వచ్చేసి ఆడియో మిక్స్. మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఎడిట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో ఎడిటింగ్ టూల్స్ తో పాటు ఆడియో మిక్స్ అని చెప్పి చూపిస్తుంది. ఈ ఫీచర్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుందంటే మీరు వీడియోస్ ని ఐఫోన్ లో ఎక్కువగా రికార్డ్ చేసి దీంట్లోనే ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఆడియో మిక్స్ ఫీచర్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అవుట్డోర్ లో ఏదైనా వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఎక్కువ వస్తాయి. ఆ నాయిసెస్ మొత్తం దీంట్లో నుంచి ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్ ఫ్రేమ్ అని ఉంటుంది. ఎవరైతే ఫోకస్ అవుతారో వాళ్ళ వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎంత వినిపించాలి అని చెప్పి కింద బార్ ఉంటుంది. 0లో పెట్టారనుకోండి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది. 100లో పెట్టారనుకోండి 100% బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ స్టూడియో, మీరు అవుట్డోర్స్ లో వీడియో రికార్డ్ చేసినా అది స్టూడియోలో రికార్డ్ చేసినట్టు, రూమ్ లో రికార్డ్ చేసినట్టు ఉంటుంది. దానికి కూడా మనకి బార్ ఉంటుంది అనమాట. 0లోకి వెళ్తే ఎక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తాయి, ప్లస్లోకి వెళ్తే తక్కువ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తాయి. సేమ్ విత్ సినిమాటిక్ మోడ్. ఇన్ ఫ్రేమ్ లో 0లో పెడితే వాయిస్ ఇలా ఉంటుంది. సో ఇదైతే ఆడియో మిక్స్ కోసం ఒక శాంపుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు 100లో పెట్టి చూద్దాము.
సో ఇదైతే ఆడియో మిక్స్ కోసం ఒక శాంపుల్ వీడియో రికార్డ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్టూడియో 91 లో పెడితే వాయిస్ అనేది చాలా క్లారిటీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది బ్యాటరీ లైఫ్, మనకి దీంట్లో కూడా మనకి బ్యాటరీ సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి 3582 mAh బ్యాటరీ సైజ్ అయితే ఉంటుంది. మీరు ఈ ఫోన్ ని ఎలా యూజ్ చేసుకున్నా మోర్ దెన్ ఏ డే అయితే వస్తుంది. చిన్న ఫోన్ అయినా సరే మనకి ఫుల్ డే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 20 వాట్స్ ఆర్ 30 వాట్స్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ చార్జ్ చేస్తే మనకి 50% ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఇంక్రీజ్ చేశారు. 25 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది అట్ మ్యాక్సేఫ్ సపోర్ట్. అండ్ రివర్స్ వైర్ ఛార్జింగ్ వచ్చేసి అట్ 4.5 వాట్స్ ఉంటుంది. ఈ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుందని నన్ను అడిగితే కనుక, ప్రో మోడల్స్ లో మీకు కాంపాక్ట్ ఫోన్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫోన్ ఫర్ యూ. మనకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లో ఉన్న ఫీచర్స్ మొత్తం మనకి ఈ ఫోన్ లో కూడా ఉంటాయి. ఇది లాస్ట్ ఇయర్ లాగా కాదు, ఈ ఇయర్ మనకి 16 ప్రో లో వచ్చే ఫీచర్స్ మొత్తం మనకి ఐఫోన్ 16 ప్రో లో కూడా ఉన్నాయి. ఎక్సెప్ట్ బ్యాటరీ సైజ్ అండ్ స్క్రీన్ సైజ్, ఆ రెండే మనకి దీంట్లో మిస్ అవుతున్నాయి. మనకి ఐఫోన్ లో వచ్చే అన్ని ప్రో ఫీచర్స్ కావాలి, కాంపాక్ట్ డిజైన్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద ఫోన్ ఫర్ యూ. ఇదైతే నా ఒపీనియన్. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే 16 ప్రో గురించి కానీ 16 ప్రో మ్యాక్స్ గురించి కానీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.